హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? శివరాత్రి రోజు అందరూ పూజలైతే చేసుకున్నారండి. శివరాత్రి రోజైతే అందరూ ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు, శివాలయానికెళ్ళి అభిషేకాలు చేస్తారు కదండీ! మేము కూడా అయితే వెళ్ళాము. తెల్లారిగట్లయితే మా ఊరి అత్తిలి శివాలయంలో ఉన్నటువంటి ఉమాసిద్ధేశ్వర స్వామికైతే అభిషేకం అయితే చేయించుకున్నాము. ఆ తర్వాత మా ఊరి పక్కనే ఉన్నటువంటి నత్తా రామేశ్వరం వెళ్ళాము. అక్కడి నుంచి జిత్తుక, మల్లెపూడి అవి కూడా ఉంటాయండి. అక్కడికి కూడా వెళ్ళాము. ఇదైతే అన్నవరపుపాడు. అన్నవరపుపాడులో స్ఫటికలింగం ఉంటుంది కదండీ! అది కొన్ని రోజులు మాత్రమే కదండీ మనకి స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. అది కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు నుంచి ఒక 4 రోజులు ఇస్తారు దర్శనం. తర్వాత మళ్ళీ ఇప్పుడు మహాశివరాత్రికే ఇస్తారండి. ఒక్కరోజే ఇస్తారనుకుంటా. అక్కడికైతే వెళ్ళాము. అక్కడైతే చాలా జనం ఉన్నారండి. ఎంత లైన్ ఉందో. ఎలాగైతే వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడే ఉంది స్ఫటికలింగము. దీనినైతే మనం చేతితో తాకవచ్చు. కానీ చాలా బావుంటుందండి. అంతసేపు లైన్‌లో ఉన్నా గానీ ఇక్కడికొచ్చేసరికి మొత్తం అంతా ఆ అలసటంతా పోతుంది. ఆ దేవుడిని చూడగానే ఎంత అనిపిస్తుందో. స్ఫటికలింగం అయితే చాలా బావుంటుంది. ఇది ఇప్పుడు మాత్రమే ఉంచుతారు. తర్వాతయితే తీసి లోన పెట్టేస్తారండి. చాలా బావుంది. ఆ తర్వాత అక్కడే ఆలయంలో ఉన్నటువంటి శ్రీ కార్యసిద్ధి మహాగణపతి ఆయన్ని కూడా దర్శించుకుని అక్కడ ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామి అయితే ఉంటారండి. ఆ స్వామి కూడా చాలా బావుంటారు. ఇవైతే మనకి ఎప్పుడు నిత్యం దర్శనమిస్తాయి. ఆ స్ఫటికలింగం మాత్రం కార్తీక మాసం పౌర్ణమి రోజున, తర్వాత మహాశివరాత్రి రోజున మాత్రమే దర్శనమిస్తారు. ఇదిగోండి ఈయనే విశ్వేశ్వర స్వామి వారు. ఇక్కడైతే అమ్మవారు ఉమా పార్వతీదేవి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.